సొసైటీలో ఇన్ని కామెంట్స్ దేవుడి మీద చేసేది లేరండి. మాకు ఎందుకు జరుగుతుంది, మాకు ఇలా ఎందుకు జరుగుతుంది, మా ఉద్యోగాల్లోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మా వ్యాపారాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి, మా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి? మీ నిర్ణయాలు తలతిక్కలు వ్యవహారాలు కనుక మీకు జరుగుతుంది. దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు కనుక జరుగుతున్నాయి. వెంటనే ఫీల్ అయిపోతారు. ఏమని చెప్తున్నా, ఆ రోజు యోబు గారికి వచ్చిన ఈ శ్రమలో చెప్పండి. ఇప్పుడు మాకు వచ్చిన యోబు తర్వాత ఎవరైనా ఉన్నారంటే అంత గొప్ప శ్రమలు అనుభవించేది చెప్పండి. అంత సీన్ లేదు. యోబుకి చెప్పకుండా ఆయన సిగ్గుపడిపోతాడు. యోబు తర్వాత మీరు కాదు, యోబు తర్వాత నేను కాదు, యోబు తర్వాత ఎవరో కాదు, యోబు తర్వాత ఇక ఎవరు లేరు. మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తుని పక్కన పెట్టండి. యోబుతో పోల్చుకోవడానికి మనకి ఆయనకి పోలిక కుదరదు. మనకు శ్రమలు వచ్చాయంటే గుర్తుపెట్టుకోండి, మెజారిటీ మన శ్రమలు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే వస్తాయి. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100కి చెప్పండి మీదే తప్పు.